కోల్కతాలో మెడికల్ స్టూడెంట్ హత్యాచార ఘటనపై నిరసనలు మిన్నంటున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళనకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో విద్యార్థుల క్యాండిల్ ర్యాలీ కొనసాగుతోంది. మృతురాలికి సంతాపాన్ని తెలుపుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ మనకి లైవ్ లో అందిస్తారు. వంశీ, ఏమంటున్నారు ఉస్మానియా విద్యార్థులు? కోల్కతాలో మహిళా వైద్యురాలపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్స్ ఏదైతే ప్రొటెస్ట్కి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టీచింగ్ ఆసుపత్రులు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద జూనియర్ డాక్టర్స్ పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ ఏదైతే నిర్వహిస్తూ వారి నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం ఉస్మానియా మెడికల్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఉస్మానియా మెడికల్ కాలేజ్ వద్ద నిరసనను చేపట్టినటువంటి పరిస్థితులను మనం చూస్తాము. జూనియర్ డాక్టర్స్ వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా సెంట్రల్ ప్రొటెస్ట్ యాక్ట్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. మనం కొంతమంది వైద్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం తెలుసుకుందాం. చెప్పండి, నిన్న ఏదైతే ఒక అమానుష్యమైనటువంటి సంఘటన మనం చూసాము, దీని గురించి మీరేమంటారు? ఇటీవల కోల్కతాలో ఒక తోటి మహిళా వైద్యురాలి మీద జరిగిన ఒక రేప్ ఇంకా మర్డర్ సంఘటన అయ్యింది. సో దాని మీద భారతదేశం అంతటా వైద్యరంగం మొత్తం కూడా నిరసనకి సిద్ధపడ్డాము. కొన్ని చోట్లలో ప్రొటెస్ట్ చేస్తున్నారు, కొన్ని చోట్లలో ఇలా క్యాండిల్ లైట్ వాక్ చేస్తున్నారు. ఎందుకు చేయడం జరుగుతుందంటే దీని మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎలా అయింది, ఎందుకు అయింది, అక్కడ సీసీటీవీ కెమెరాస్ లేవా, ఉంటే పని చేయట్లేదా, అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏమైంది, దీని మీద అక్కడ ఒక్కటి కోల్కతాలోనే కాదు పలు చోట్ల భారతదేశంలో పలు చోట్ల లాస్ట్ ఇయర్ మేలో కేరళలో కూడా ఒక డాక్టర్ మర్డర్ అయింది. సేమ్ సెక్యూరిటీ సిబ్బంది లేయడం వల్ల ఒక మహిళా డాక్టర్ మర్డర్ అయింది. అలాగే తెలంగాణలో కూడా పలు చోట్ల డాక్టర్ల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కోరట్లలో మీరు చూసుకుంటే ఈ లాస్ట్ 2 months మేలోనే దాడి జరిగింది. ఒక డాక్టర్ని అటాక్ చేయడం జరిగింది, వెంటనే అక్కడి నుంచి వేరే ప్లేస్కి తరలించడం జరిగింది. ఇలాంటి పలు సంఘటనలు జరగడం వల్ల వైద్యులకి కానీ వైద్య రంగంలో పనిచేసే ఇతరులకు కానీ వైద్య విద్యని తీసుకోవాలంటే వెనకకి వెళ్తున్నారు. దీంతో పాటు మనం ఎన్ఎంసీ బిల్లు రావాలి, ఎన్ఎంసీలో ఒక చట్టం రావాలి, ఉమెన్స్ ప్రొటెక్షన్ అండ్ సెల్ అన్నది ప్రతి మెడికల్ కాలేజ్లో ఉండాలి. ఉండడమే కాదు, అది యాక్టివ్గా ఉండాలి. ఎవ్రీ మంత్ దాని మీద ఒక మీటింగ్ జరగాలి. ఉమెన్ సెల్ అండ్ ప్రొటెక్షన్ వింగ్ ఉండాలి. అలాగే సెంట్రల్ నుంచి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ ఆల్ ద హెల్త్ కేర్ వర్కర్స్, నాట్ ఓన్లీ డాక్టర్స్, హూఎవర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద మెడికల్ హాస్పిటల్స్, వాళ్ళకందరికీ భద్రత కల్పించాలని అఫీషియల్స్ని కోరుకుంటున్నాము. అయితే మీరు పనిచేసే దగ్గర నైట్ పూట డ్యూటీస్ కూడా చేస్తూ ఉంటారు, షిఫ్ట్ల వారిగా. దాంతోపాటుగా మెడికల్ కాలేజ్కి వస్తారు, మళ్ళీ వర్క్ కోసం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. అక్కడ మీకు ప్రొటెక్షన్ ఉందంటారా? ప్రొటెక్షన్ ఉంది అంటే అన్ని అరకొర వసతులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ 2019లో ఒక తెలంగాణలో మనకు 154 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళని పెడతామని చెప్పి గవర్నమెంట్ ఒక వచ్చింది. కానీ ప్రధానంగా నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఓవరాల్గా మీరు ఏమైనా కార్యాచరణ తీసుకున్నారా ఆసుపత్రిలో ఏదైతే ప్రొటెక్షన్ కల్పించడానికి? ఆ కార్యాచరణ తీసుకోవాలనే ఈరోజు క్యాండిల్ లైట్ మార్చ్ చేయడం జరిగింది. అక్కడ అయిన ఇన్సిడెంట్ ఇక్కడ కావద్దని, దానికి ప్రివెంటివ్గా మెజర్స్ తీసుకుందామని కార్యాచరణ చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞత తెలుపుతున్నాము. అది అట్లా మనకు ప్రివెన్షన్ అక్కడ అయింది కాబట్టి ఇక్కడ అయ్యేంత వరకు వెయిట్ చేయొద్దు. ఇక్కడ ప్రివెంటివ్ యాక్ట్స్ చేయాలి. ఏదన్నా సరే సీసీటీవీ కెమెరాస్ పెట్టించడం కానీ, సెక్యూరిటీ సిబ్బందిని పెంచడం కానీ, మహిళలకు నైట్ డ్యూటీ టైంలలో వాటర్కి కానీ మనకు రూమ్స్ కానీ అవన్నీ సెక్యూర్డ్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే అక్కడ ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన కావడం అన్నది ఎంతో బాధాకరమైన విషయము. దీని మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. థ్యాంక్ యూ. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చెప్పండి. ఇప్పుడు పేరెంట్స్ యూజువల్గానే భయపడతారు లైక్ గర్ల్ని బయటికి పంపించడానికి, దేనికైనా సరే. డాక్టర్ ప్రొఫెషన్లోకి వచ్చాం, కానీ ఇలా జరుగుతుందంటే ఎంత భయం అవుతుంది పేరెంట్స్కి. అసలు పంపిస్తారా మమ్మల్ని బయటని? డాక్టర్, ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ తను రెస్ట్ తీసుకుంటుంటే ఇలా జరుగుతుందంటే ఇట్స్ లైక్
అంత భయం, ఎంత భయం వేస్తుంది స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా ఉమెన్కి కానీ వర్క్ చేయాలంటే. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ విషయం ఎంతమందికి తెలుసు, ఎంతమంది మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఇంకేవేవో జరిగితే ఫ్యామిలీ, ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు జరిగారు, కొన్ని జరిగినప్పుడు ఈ విషయం అసలు ఇప్పుడు ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంతమందికి తెలుసు, ఎంతమంది దీని గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఒక అట్లీస్ట్ ఇప్పుడు అలాంటి జరిగిందంటే ఎవరు చేశారని మినిమం తెలియాలి కదా. వాళ్ళ పేరెంట్స్, డాక్టర్ పేరెంట్స్ వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. సో వీ వాంట్ జస్టిస్. ఎవరో తెలియాలి, క్రిమినల్స్ ఎవరో తెలియాలి. అండ్ దే హ్యావ్ టు గెట్ పనిష్డ్ ఫర్ షూర్. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. సో ఈ ఫీమేల్ రెసిడెంట్ మీద ఏదైతే రేప్ అండ్ మర్డర్ జరిగిందో చాలా బాధాకరం. అండ్ అది ఒక వర్క్ ప్లేస్లో అవ్వడం అంతకన్నా దారుణం. దాని మీద ఇప్పటికి వచ్చి అటెన్షన్ ఓన్లీ మెడికల్ ఫెటర్నిటీ లోపలే ఉండిపోవడం అది అంతకన్నా దారుణం. బయట ఏదైనా 3 months ఫీమేల్ బేబీ మీద ఒక అసాల్ట్ జరిగిందంటే ఆల్ ఓవర్ ఇండియా అందరూ మాట్లాడతారు. ఇది మా కమ్యూనిటీకే రెస్ట్రిక్ట్ అయిపోయింది. మెడికల్ మీడియా అటెన్షన్ కూడా మా సైడ్ నుంచే, మేము మెడికల్ సైడ్ నుంచి ఎక్కువ ఉంది, కానీ ఒక పొలిటీషియన్ బయటకు వచ్చి మాట్లాడట్లేదు, ఒక పబ్లిక్ సర్వెంట్ వచ్చి మాట్లాడట్లేదు. ఇట్స్ వెరీ బ్యాడ్. అండ్ దీనికి యాక్షన్ కూడా ఎట్లాంటి ఉండాలంటే ఎన్ఎంసీ సైడ్ నుంచి కూడా ఏ కాలేజ్ నుంచి ఎన్ని ఇట్లాంటి అసాల్ట్స్ రిపోర్ట్ అవుతున్నాయి, ఎక్కడైతే తక్కువ సెక్యూరిటీ ఉందో ఆ కాలేజెస్ని పీనలైజ్ చేయాలి, ఎక్కువ హూపింగ్ అమౌంట్ ఆఫ్ పేమెంట్ చేయమని చెప్పాలి, లేదంటే వాళ్ళకి రెస్ట్రిక్ట్ చేయాలి. అసలు ఫ్రమ్ అ యంగ్ ఏజ్ వీ బిన్ డూయింగ్ నైట్ డ్యూటీస్. ఇలాగా ప్రతిరోజు నైట్ డ్యూటీలో మాకు పేషెంట్ని చూడాలనే కన్సర్న్ ఒకటి ఉంటుంది, మా ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, దాంతోపాటు మా ప్రొటెక్షన్ కూడా మేమే చూసుకోవాలంటే దానికన్నా దారుణం ఇంకోటి లేదు. సో ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా రాత్రి ఫోన్ చేస్తారు, ఆ అమ్మాయికి కూడా రాత్రి ఫోన్ చేసి తిన్నావా అంతా మాట్లాడి దాని తర్వాత పేరెంట్స్కి ఒక కాల్ రావడం మీ అమ్మాయి చచ్చిపోయింది అంటే హౌ హారబుల్ ఇస్ దట్ సిచ్యువేషన్. మేమంతా ఇంత మోడర్న్ వరల్డ్లో మేమంతా గొప్పలు చెప్పుకుంటూ ఇంత దారుణమైన యాక్ట్ అవ్వడం అంటే అది చాలా బాధాకరం. మాలో ఎవరికైనా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అసలు అలాంటిది ఎప్పటికీ అవ్వకూడదు. సెక్యూరిటీ స్ట్రెంగ్త్ చాలా పెరగాలి, పీపుల్కి అవేర్నెస్ పెరగాలి. ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్టు అసలు ఎవడు రెస్పాండే అవ్వట్లేదు, మాలో మేమే ఇది ప్రొటెస్ట్ చేస్తున్నట్టు ఉంది. కానీ ఎప్పుడైనా మెడికల్ అడ్వైస్ కావాలంటే టక్కన అందరూ ఫోన్ చేస్తారు, ఏ టైం అయినా ఫోన్ చేస్తారు, ఎప్పుడైనా దే వాంట్ అస్ టు రెస్పాండ్. కానీ మాకు ఇంత దారుణమైన ఇది జరిగినప్పుడు ఒక్కరు కూడా వచ్చి మాతో పాటు నుంచుని మా కోసమని నుంచోవడం అనేది జరగట్లేదు. సో ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు స్ట్రెంగ్థెన్ అవర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఆల్సో ఎవ్రీబడి దిస్ షుడ్ గెట్ మోర్ అవేర్నెస్. మేడం మీరు చెప్పండి. మేము ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో సైకియాట్రీ పీజీ చేస్తున్నాము. మాకు ఎట్లా అంటే అక్కడ ఈవినింగ్ ఓపీ, ఎమర్జెన్సీ ఓపీ ఎప్పుడంటే ఆ టైంలో ఓపీ చూస్తూ ఉంటాము. అక్కడ పేషెంట్స్ అందరూ సైకియాట్రీ పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఒకరోజు ఏం జరిగింది, ఇట్లా ఓపీ చూస్తూ ఉంటే ఒక పేషెంట్ వచ్చి డైరెక్ట్గా మాకు నైఫ్ చూపించి థ్రెటన్ చేశారు. లైక్ సెక్యూరిటీ లేదు, కెమెరా లేదు, ఆ రూమ్ ఓపీ రూమ్ ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఓన్లీ డాక్టర్ పేషెంట్ ఉంటారు. వీ ఫేస్ దట్ సిచ్యువేషన్ అండ్ మా అంతటి మేము హ్యాండిల్ చేసుకోగలిగాము ఆ సిచ్యువేషన్లో. ఇది ఒక్క సిచ్యువేషన్ కాదు, అట్లాంటివి చాలా జరిగాయి. ఇది ఒక జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. ఇట్లా ఇంతకన్నా ఘోరంగా కూడా జరిగాయి. వాళ్ళందరూ మెంటల్లీ ఇల్ పేషెంట్స్ కాబట్టి ఒకవేళ నిజంగా వాళ్ళు ఏమన్నా మమ్మల్ని చేసినా వాళ్ళకి శిక్ష పడదు. మాకు రక్షణ కల్పించాల్సిందే గవర్నమెంట్ నుంచి, మాకు రక్షణ రావాలి. సెక్యూరిటీ కెమెరాలు ఉండాలి కంపల్సరీ, అట్లీస్ట్ ఒక ఓపీ రూమ్కి 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి. సైకియాట్రీ ఒకటే కాదు, అన్ని హాస్పిటల్స్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇంకా సైకియాట్రీ ఇల్ పేషెంట్స్కి పనిష్మెంట్ ఉండదు కాబట్టి గట్టిగా సెక్యూరిటీ పెట్టాలి. అందరి సైకియాట్రీ డాక్టర్స్ నుంచి, వేరే డిపార్ట్మెంట్ డాక్టర్స్ నుంచి తరపున మేము సెక్యూరిటీ గురించి ఒకటి మాత్రం గట్టిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ అది అమలు పరచాలి, మా రక్షణ మాకు కల్పించాలి. మీరు చెప్పండి. और हम भी सेम कॉलेज से है और जो भी सिक्योरिटी है वो हम जैसे लोग हैं और उनको ये सिचुएशन हैंडल करने का नहीं आता है, तो उनको ट्रेनिंग देना चाहिए. नंबर्स बड़ा है तो कोई फ़र्क नहीं है, तो अगर ट्रेनिंग कुछ क्लासेस कुछ देंगे तो उनको क्या ये सिचुएशन हैंडल करने का होता है. ఏదైతే మహిళా వైద్యులు మాత్రం తమకు రక్షణ కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీరికి మద్దతుగా కూడా
కొంతమంది డాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న కోల్కతాలో జరిగినటువంటి పల్మనాలజీ ఏదైతే పీజీ డాక్టర్కి సంబంధించి కూడా అటు పల్మనాలజిస్టులు కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొంటా ఉన్నారు. చెప్పండి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దుర్ఘటమైన సంఘటన ఏదైతే ఉందో, అంటే డ్యూటీలో ఉన్నటువంటి మహిళా డాక్టర్ పైన రేప్ అండ్ మర్డర్ అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఎంతో కష్టపడి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తేనే డాక్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఒక ఆడబిడ్డ తను డాక్టర్గా అయ్యి వైద్య సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో తను వైద్య విద్యను అభ్యసించడానికి వెస్ట్ బెంగాల్లోని ఒక గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తను ఎన్నో ఆశలతో వచ్చి ఇలాంటి బాధాకరమైన సంఘటన గురి కావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు అంటే ముఖ్యంగా చేయాల్సింది భయం. అంటే అలాంటి చర్యలు చేయడానికి భయపడాలి అంటే చట్టాలు ఉండాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమలు పరిచినప్పుడే ఇలాంటి వారు అలాంటి చర్యలకు దిగకుండా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక డాక్టర్గా కాకుండా తను ఒక ఆడబిడ్డ, దేశంలో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డకు రక్షణ ఉన్నప్పుడే మన దేశం అనేటువంటిది అభివృద్ధి చెందింది అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఆడబిడ్డకు తోడ్పాటుగా తనకు అండగా ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటికి చర్యలకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళకి శిక్షించడంలో వాళ్ళకి సపోర్ట్గా ఉండాలనేటువంటిది నా యొక్క కోరిక, మా అందరి యొక్క కోరిక. పల్మనాలజీ విభాగంలో ఉన్నటువంటి తను కోవిడ్ సమయంలో తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తూ మరి వైద్య సేవలను అందించడం జరిగింది. అలాంటి ఆడబిడ్డకు ఇలాంటి సిచ్యువేషన్ రావడం అంటే చాలా బాధాకరం. నిర్భయ విషయంలో ఎలా అయితే దేశంలోని ప్రజలందరూ సపోర్ట్గా ఉంటూ చట్టాలను రూపొందించడం భాగస్వాములు అయ్యారో, ఈ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డతో పాటు ప్రతి ఒక్కరూ అండగా ఉంటూ చట్టాలను రూపొందిస్తూ వాటి అమలుపరచడంలో తోడ్పాటు అవ్వాలని అందరినీ కోరుకుంటున్నాము. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు అనేటువంటి మా యొక్క ఆవేదన. మేడం, మీరు చెప్పండి. ప్రధానంగా ఏదైతే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరుతా ఉన్నారు. ప్రధానంగా మహిళా డాక్టర్లకు ఆసుపత్రులు ఉండాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల మైండ్ సెట్ చేంజ్ అవ్వాలండి. ఎందుకంటే గమనించేదంటే నేను సరోజినీదేవి ఐ హాస్పిటల్ నుంచి ఎంఎస్ ఆఫ్తాల్ చేస్తున్నాను, సెకండ్ ఇయర్ పీజీని. అక్కడ చూస్తే పేషెంట్లు కానివ్వండి, కొన్నిసార్లు హాస్పిటల్లో ఉన్న వాళ్ళే కానివ్వండి, ద వే దే స్పీక్ టు ఫీమేల్ డాక్టర్స్, ఇట్స్ వెరీ వెరీ sad to notice all this. It's a very very sad and a pathetic state of affairs. చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉంది ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ మారాలి, మన దేశంలో ఉన్న మైండ్ సెట్ మారాలి. ఎందుకంటే ఇన్ని యాక్ట్లు తెచ్చి లాభం లేదు, ఇంప్లిమెంట్ ఎందుకు అవ్వట్లే, మైండ్ సెట్ మారట్లేదు ఎవరిది. మహిళలు వాళ్ళకి రెస్పెక్ట్ చూపించడం ఫస్ట్ స్టార్ట్ అవుతే ఇవన్నీ ఆగిపోతాయి. ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్, డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కాదండి, ఇవన్నీ ఉత్త కవర్ చేసుకోవడానికి చెప్తున్నవి. దీస్ ఆర్ ఆల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. రియలీ టు బి వెరీ ఆనెస్ట్, ఇట్స్ ఆల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఫస్ట్ దిస్ థింగ్ విల్ బీ ఎలిమినేటెడ్, ఎవ్రీ లా విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఓన్లీ ఇఫ్ రెస్పెక్ట్ స్టార్ట్స్ టువర్డ్స్ లేడీస్. ఫస్ట్ లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తే ఇవన్నీ ఆగిపోతాయి. మేము ఇంత చదివి ఇన్ని ఆడ్స్ని గోయింగ్ అగైన్స్ సో మెనీ ఆడ్స్. Yesterday people have given NEET against so many odds. ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయింది నీట్ ఎగ్జామ్, ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయింది. అండ్ దిస్ ఇస్ వాట్ అవర్ ఫ్యూచర్ హోల్డ్స్. ఇది మా ఫ్యూచర్లో ఇది రాసిపెట్టుంటే ఎవరు వస్తారండి? ఎందుకు చేయాలనిపిస్తుంది మాకు? మా సొంత హాస్పిటల్లో మాకు రక్షణ లేకపోతే ఎందుకు? సో ఫస్ట్ నాకు తెలిసి అయితే మనుషులది మైండ్ సెట్ మారాలి. లేడీస్ వాళ్ళని ఫస్ట్ రెస్పెక్ట్ చేసి చూస్తే ఇవన్నీ ఆగిపోతాయి. మనం పెంచేటప్పుడు కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కూడా కానీ ఫస్ట్ చెప్పి పెంచాల్సిన లేడీస్ని రెస్పెక్ట్ చేయాలి, అందరినీ రెస్పెక్ట్ చేయాలి, అందరినీ ఈక్వల్గా చూడాలి. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అట్లా చేయటం ఇవన్నీ అప్పుడు ఇంప్లిమెంట్ ఆటోమేటిక్గా అవుతాయి. దట్స్ వాట్ ఐ థింక్. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా ఏదైతే ఈ క్యాండిల్ ర్యాలీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మహిళా డాక్టర్స్ కూడా పాల్గొంటూ ఉన్నారు. కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం. What's your question please? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరము జస్టిస్ కోసం ఇలా నించోవాల్సిన అవసరం రాకూడదు, అలా ఉండాలి. ఒక అమ్మాయికి ఇలా అయింది అని అంటే మనం జస్టిస్ అడుక్కోకూడదు, అలా అమలు అవ్వాలి ఏదైనా.
it's pathetic that we are standing and we are asking for justice. Any girl in anywhere should feel safe. తను సెమినార్ హాల్లో ఆ టైంలో అక్కడ ఉన్నా కూడా షీ షుడ్ బి సేఫ్. తను ఆ టైంలో అక్కడ ఎందుకు ఉంది, అక్కడ ఎందుకు ఇలా అయింది, అది కాదు క్వశ్చన్. తను ఏ టైంలో ఎక్కడ ఉన్నా షీ షుడ్ బి సేఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నెవర్ బి బెగ్గింగ్ ఫర్ జస్టిస్. సో ఐ రియలీ హోప్ షీ గెట్స్ షీఈస్ ఇన్ అ వెరీ గుడ్ ప్లేస్ అండ్ షీ గెట్స్ ద జస్టిస్ షీ డిజర్వ్స్. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వైద్య వృత్తికి వచ్చినటువంటి తమకు రక్షణ లేకపోవడం అనేది కూడా ఒకంత బాధాకరం అని కూడా వారు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఓవర్ ది స్టూడియో.